మార్క్, విజయ్ కార్తికేయ డైరెక్షన్‌లో 'కిచ్చా సుదీప్, నవీన్ చంద్ర' వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా కన్నడలో 1 వీక్ ముందే రిలీజ్ అయింది. బట్ తెలుగులో మాత్రం జాన్ ఫస్ట్ వీక్‌లో అయితే రిలీజ్ అయింది. లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. దానికన్నా ముందుగా ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్‌లో లైక్స్, కామెంట్స్ నాకు కొంచెం బూస్ట్ ఇస్తాయి. సో, ఇంకా మరిన్ని రివ్యూలు అయితే నేను జెన్యూన్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. కథ కోసం మాట్లాడుకుంటే ఇదొక రొటీన్ పోలీస్ మాస్ డ్రామా అని చెప్పుకోవచ్చు. హీరో ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. మనోడైతే సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయినా సరే డ్యూటీ మీద ఇంట్రెస్ట్‌తో మనోడు డ్యూటీ అయితే చేస్తాం. ఆల్రెడీ ప్రెజెంట్ సీఎంని చంపేసి అదే ప్లేస్‌లో తను సీఎం అవ్వాలని కోరుకుంటాడు. తన సొంత తల్లిని చంపేసి ఆ ప్లేస్‌లో నేను సీఎం అవ్వాలి అని చెప్పేసి విలన్ అయితే ఓ పక్క కాసి కూర్చుంటాడు. సో, సరిగ్గా అన్నీ సెట్ అయ్యి సీఎం అయిపోతాడు అన్న టైంకి ఒక ఇంపార్టెంట్లు లీక్ అయితే దొరుకుతుంది ఒకటి. అది గనక బయటికి లీక్ అయితే మనోడు మాత్రం సీఎం అవ్వడం చాలా కష్టం. సో, ఈ పోలీస్ ఆఫీసర్‌కి, ఆ సీఎం క్యాండిడేట్‌కి వీళ్ళిద్దరికీ అయితే పడదు. అట్ ద సేమ్ టైమ్ నవీన్ చంద్ర క్యారెక్టర్ సెపరేట్‌గా ఇంకొక ట్రాక్ రన్ అయితే ఉంటది. మనోడు బీహార్‌లో ఒక పెద్ద డాను. నవీన్ చంద్ర తమ్ముడు ఒక లేడీని అయితే లవ్ చేసి ఆ విలేజ్ నుంచి పారిపోతాడు. అది నవీన్ చంద్రకి నచ్చదు. సో, ఏ విధంగా అయినా సరే తను పట్టుకోవాలి, ఆ తమ్ముడిని, ఆ లేడీని చంపేయాలని చూస్తూ ఉంటాడు. ఇది ఒక సెపరేట్ ట్రాక్. బట్ నవీన్ చంద్ర తమ్ముడైతే కొంతమంది పిల్లల్నైతే కిడ్నాప్ చేసి దాస్తాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆ పిల్లల్ని కాపాడారా లేదా? ఇంతకీ ఆ సీఎం అవ్వాలనుకున్న క్యాండిడేట్‌ని సీఎం అయ్యాడా లేదా? ఈ పోలీస్‌కి వీళ్ళందరికీ మధ్యన ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ సినిమాలో ఉన్న కథ. సో, ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమా ఒక రొటీన్ కమర్షియల్ పోలీస్ డ్రామా అయినా సరే చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి. సో, డిఫరెంట్‌గా కొత్తగా చెప్దామని అయితే ట్రై చేశాడు. దానికోసం అయితే మెచ్చుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా అయితే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత బిగి మనకు సెకండ్ హాఫ్‌లో ఉండదు. అంటే అంత ఎంగేజింగ్‌గా ఉండదు. స్టార్టింగ్ పర్లేదు బానే అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ ఒక సోసోగా ఉన్నా ఓకే అనిపిస్తది మనకైతే. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అస్సల ఇంట్రెస్టింగ్‌గా అయితే లేదు నాకు తెలిసి. క్లైమాక్స్ కూడా మనం చాలా సినిమాల్లో చూస్తాం. సో, రొటీన్ క్లైమాక్స్‌గానే ఉంటది. ఇదొక రొటీన్ టెంప్లేట్‌లో సాగింది పూర్తిగా అయితే. ఎవరైతే 'కిచ్చా సుదీప్' ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఒకసారి ట్రై చేయొచ్చు. పర్లేదు ఎక్కొచ్చు. బట్ మాస్ ఆడియన్స్‌కి కూడా అంతగా ఎక్కదు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మనం చాలానే చూస్తాం. రొటీన్ పోలీస్ డ్రామా ఇది. కొత్తగా కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ సినిమా అయితే పక్కన పెట్టేయొచ్చు. బట్ రొటీన్ మాస్ పోలీస్ డ్రామాలను ఇష్టపడేవారు మాత్రం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగానే అనిపించింది. సినిమాలో సుదీప్ అన్న తప్ప మిగతా వాళ్ళు అంతగా ఏం నాకు పెర్ఫార్మెన్స్‌లు అయితే ఎవరు ఏం నచ్చలేదు. నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఈయన ఎవరైతే ఇక్కడ సీఎం క్యారెక్టర్ చేశారో తన క్యారెక్టర్ కూడా లెంతీగా లేదు. అదొక జస్టిఫికేషన్ లేదు ఎక్కువగా. ఆ తర్వాత మన నవీన్ చంద్ర క్యారెక్టర్ అదొక్కటే కొంచెం అనిపించింది నాకు. నవీన్ చంద్ర యాజ్ యూజువల్‌గా ఇరక్కొట్టేసాడు. ఆ తర్వాత మిగిలిన క్యారెక్టర్‌లు అంత అయితే నచ్చలేదు నాకైతే. మరీ అంతేమి అనిపించలేదు. గుర్తుండిపోయే క్యారెక్టర్‌లు అయితే కాదు ఇవి. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే, స్లో ఫేజ్ ఉన్నా పర్లేదు, నాకు మాస్ ఫైట్‌లు ఉంటే చాలు పర్లేదు అనుకునేవాళ్ళు మాత్రం అది కూడా 'కిచ్చా సుదీప్' ఫ్యాన్స్ అయితేనే ఒకసారైతే ట్రై చేయొచ్చు. బట్ కామన్ ఆడియన్స్ అయితే నాకు తెలిసి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని చెప్పి మరి తీసిపడే విధంగా ఏం లేదు. బట్ రొటీన్ టెంప్లేట్‌లో సాగింది. దానివల్ల నాకు కొత్తగా అయితే అనిపించలేదు. సో, మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.